నమస్తే ఫ్రెండ్స్. అయితే సాధారణంగా ఏందంటే మనకు పత్తి రేట్లయితే పెంచడం జరిగింది. అంటే 2026, 27 సీజన్‌కి సంబంధించిన ఖరీఫ్ యొక్క పంటల అన్ని రకాల పంటల ఎంఎస్‌పి రేట్స్ అంటే మినిమమ్ సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర అనేది పెంచడం జరిగింది. ఇందులో భాగంగానే మనకు పత్తి రేట్ కూడా పెంచడం జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే రూ. 8,100 అయితే ఉండే పర్ క్వింటా. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే మనకు రూ. 8,667 చేయడం జరిగింది. అంటే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే రూ. 557 అయితే పెంచడం జరిగింది. సో నా ఉద్దేశంలో చూసుకున్నట్లయితే ఇంకా కూడా ఎక్కువ అంటే ఒక 9,000 వరకు పత్తి రేటు ఉంటే ఇంకా బాగుండే, ఎందుకంటే వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మొత్తం వర్షాలతో చాలా వరకు మనకు పంటలు అయితే పండలేదు. సో ఈ సంవత్సరం అయితే వర్షాలు తక్కువ ఉన్నాయంటున్నాం, మనం మంచిగా పండితే బాగుంటుంది. అయినప్పటికీ మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ రేట్ అయితే మంచిగా పెరుగుతూ ఉంది. ఇదొకటి మనకు శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ రేటు మనకు 10,000, 10,500 అయితే అవుతూ ఉందన్నమాట ఈ మధ్యకాలంలో. కానీ మనం పంట తీసే సమయానికి ఆ రేటు ఉంటుందో లేదో చెప్పలేము. కానీ ఎంఎస్పి రేట్ అయితే మనకు రూ. 8,667 అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ విషయాన్ని అయితే మీరైతే గమనించండి. అలాగే మనం చూసుకున్నట్లయితే అన్ని రకాల పంటల రేట్లు కూడా పెంచడం జరిగింది. ఆ డీటెయిల్స్ అనేవి మన గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. మీరైతే అందులో జాయిన్ అయ్యి చూసుకోవచ్చు అనమాట. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కావాలంటే ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్లో ఉంది, కామెంట్ బాక్స్లో కూడా పెడతా. అక్కడ కూడా మీరైతే ఖచ్చితంగా మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి.